రైతు సోదరులు యాంపైర్ అనే పురుగు మందు, ఇది మనము పత్తి శనగ కానీ మిరప శనగ కానీ వాడతాం కదా, పురుగు కోసం వాడుతూ ఉంటారు. ఇందులో కెమికల్ వచ్చేసి క్లోరాంత్రా నిలిప్రోల్ 9.3% లేదా ప్లస్ ఇదిను ఇంకొకటి లాంబ్డా సైలోత్రిన్ 4.6 ZC%. లాంబ్డా కాంబినేషన్ అనేది మనం పురుగుకి పొలానికి కొడుతూ ఉంటాము. పొలానికి పురుగులు బాగా ఎక్కువ ఉన్నప్పుడు కొడతాము. అది మండుతుంది, దురద వస్తుంది. ప్లస్ కొందరు పడని వాళ్ళకైతే మనకి గజ్జి లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే స్కిన్ సంబంధించిన రోగాలు వస్తాయి అనమాట. ఇది మనం పత్తి కూడా వాడుకోవచ్చు. ఇది తక్కువ డోస్, ఇది ఎక్కువ డోస్ డైరెక్ట్ లాంబ్డా అయితే వాడొద్దు. ఏమైందంటే దీన్ని కొట్టేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు వేసుకోవడం బెటర్. నేను మర్చిపోయి దీన్ని మాస్కులు వేసుకోకుండా పత్తికి కొట్టేసినాను. కొట్టినాక తుమ్ములు రావడం స్టార్ట్ అయింది. తుమ్ములు రావడము, దురద పెట్టడం, ఎక్కడైతే బాడీ మీద పడితే అక్కడ కొంచెం దురద వస్తుంది అనమాట. మన చర్మం సున్నితంగా ఉన్న చోటైతే బాగా దురద వస్తుంది, మండుతుంది కూడా. ఎలా అంటే మన నిప్పు దగ్గర కూర్చుంటే ఎలా మండుతుందో ఆ రేంజ్లో మండుతుంది. కాబట్టి దీన్ని ఎవరైనా కొట్టేటప్పుడు నూనె రాసుకోండి. ఈ కెమికల్ కాంబినేషన్ ఉన్నప్పుడు నూనె రాసుకోండి. మ్యాక్సిమం ఏ కెమికల్ కొట్టినా కానీ బాడీ మొత్తం నూనె రాసుకోవడము, ముక్కుకి మాస్క్ వేసుకోవడం మంచిది. కళ్ళకు కూడా స్పెట్స్ పెట్టుకోవాలి, కళ్ళజోడు. మనం కళ్ళజోడు పెట్టుకోకపోయినా కళ్ళకి ఏంటంటే చిన్నపాటి దుబ్బ నీళ్ళు పురుగులు ఉంటాయి, మన చిన్నపాటి ఏమైనా పడ్డా కానీ లోపల నీళ్ళు వచ్చి ఎప్పటికప్పుడు కళ్ళు కడుగుతూ ఉంటాయి. దాని తర్వాత అదే కడుక్కుంటుంది కాబట్టి కొంతవరకు బెటర్. కానీ స్పెట్స్ లాంటివి వాడడం బెటర్. ఇవన్నీ వాడకపోయినా కానీ ఇలాంటి కెమికల్స్ మేము కొట్టేటప్పుడు మాత్రం జర జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఇవి కొడితే మాత్రం దురద వస్తూ ఉంటుంది, తుమ్ములు వస్తూ ఉంటాయి, చీముడు అంటే వస్తూ ఉంటుంది అనమాట. జలుబైనట్టు పేషెంట్ లెక్క వస్తూ ఉంటుంది. కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ముక్కులు అయితే మెయిన్గా ముక్కు అనేది చాలా సున్నితమైన పార్ట్ కాదు, లోపల వైపు చికాకుంటుంది. అండ్ ముక్కుల వెంట్రుక రాలిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక లాంబ్డా కాంబినేషన్ ఉన్న ఏ పురుగు మందు అయినా కానీ మనం జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట. దీని ట్రేడ్ నేమ్ వచ్చేసి యాంపైర్ ఉంది. యాంపైర్ ఇన్సెక్టిసైడ్ పురుగు మందు అని చెప్పేసి టీఎం అండి. ఇంకా గవర్నమెంట్ రిజిస్టర్ కాలేదు. అండ్ ఈ పురుగు మందు వల్ల అయితే పురుగులు చాలా వరకు, అంటే లెద్ద పురుగులు ఉంటాయి కదా, బొంత పురుగులు లెక్క, లెద్ద పురుగులు చిన్న సైజు అయితే చాలా వరకు చచ్చిపోయినాయి. పెద్దవాటి కొంచెం డల్ అయిపోయినట్టు అయిపోయినాయి, అవి చావచ్చు. ఇంకా వాటిని చూడాలన్నమాట ఏం వరకు అవుతుంది అనేది. పురుగు అనేది ఇలా వీటి బాత్రూమ్ వల్ల కానీ అవి తినడం వల్ల, ఆకులు తినడం వల్ల కింద పడిపోయి అవుపడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం గడ్డ కొనడం వల్ల అవుపడుతుంది. సో కొంచెం వరకు అయితే బాగానే పనితనం ఉన్నది. దీంట్లో మనం దోమ మందు ఏదైనా స్పైడ్ కానీ లేకుంటే వేరే ఏమైనా కలుపుకోవచ్చు.